హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మలేషియాలో ఉన్నటువంటి కులాలంపూర్కి అయితే వచ్చాను. నైట్ అక్కడ 12:30కి బయలుదేరితే ఇక్కడ 7:30కి అయితే దింపేసింది. దాదాపు ఒక 4.5 గంట అంతే జర్నీ. అసలు ఎక్కడ పోవాలో ఏం కూడా తెలియదు. ఒకడినే వచ్చినాడు అనమాట. ఇది ఫస్ట్ టైము ఒకడినే ఇక్కడ, అంటే బయట కంట్రీస్కి రావడం. బయట పోయి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఒకడే వచ్చినాడు, ఏంది తెలియదు అసలు నాకు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇక్కడైతే చూసినాను సిమ్ కార్డ్స్ అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో దానికోసం నేను బయట పోయి సిమ్ కార్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఎట్లా పోలో తెలియదు. ఇక్కడ నుంచి కులాలంపూర్ మెయిన్ సెంట్రల్కి ఎలా చేరుకోవో తెలియదు. చూద్దాం, బయటకు పోయి వీళ్ళతో అడిగి చేరుకొనిద్దాం. ప్రజెంట్ మనకి నెట్వర్క్ కావాలన్నమాట మొబైల్కి, కానీ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడే అనమాట నాకు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయి బయటకు వదిలినారు. ఇక్కడ అస్సలు ఏమీ అడగలేదన్నమాట ఇమ్మిగ్రేషన్లో క్వశ్చన్స్. జస్ట్ నా పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ తీసుకొనేసి పంపించేసినారు. ఇండియాలో మాత్రం నన్ను భలే సతాయించినారు అనమాట. ఫైనల్గా ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మనకు క్యాబ్స్ ఉంటాయి, అలానే మెట్రో కూడా ఉంటుంది. కానీ మనం బడ్జెట్లో వెళ్ళాలంటే బస్సెస్ అనమాట చాలా బెస్ట్. ఏసీ బస్సెస్ చాలా బాగుంటాయి. తక్కువ రేట్లో మనము రీచ్ అవ్వచ్చు అనమాట సెంట్రల్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, మలేషియాలో మెట్రో ఇలా ఉంటుంది అనమాట. బాగానే ఉందన్నమాట. ఇక్కడ కూడా మొత్తం అంతా అక్కడ కనబడుతుంది కదా, ఆ బోర్డులో మనకు టైమింగ్ వేస్తారనమాట, ఎప్పుడు ఎంతసేపుకి ట్రైన్ వస్తుంది అని చెప్పి. కాకపోతే ఇక్కడ కొద్దిగా సేఫ్టీ ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్లోనే ఉంటుంది. సో దీనివల్ల కొద్దిగా సేఫ్టీ ప్రాబ్లం ఉండొచ్చు. ఇండియాలోకి ఇక్కడికి కంపేర్ చేస్తే నాకు ఇండియాలోనే కొద్దిగా బాగుంది అనిపిస్తుంది. కానీ మెట్రో ట్రైన్ చూస్తున్నారు కదా, మెట్రో ట్రైన్ చూడండి, ఇక్కడ చాలా బాగుంది మెట్రో ట్రైన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు కేఎల్ సెంట్రల్లో వచ్చామన్నమాట. కేఎల్ సెంట్రల్ అండర్ గ్రౌండ్లో ఇది మెట్రో. చూస్తున్నారు కదా, ఇది ఎట్లుంది అంటే మనం మామూలుగా ఇండియన్ రైల్వేస్ ఉంటుంది కదా, అక్కడ మనకు ఇలాంటి కంకర్రాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ మధ్యలో ఇలా వేసినారనమాట వీళ్ళు. చుట్టూ బాగా క్లీన్గా నీట్గా పెట్టినారు. కానీ మధ్యలో చూస్తున్నారు కదా 2 ట్రాక్స్, నార్మల్ మన ఇండియన్ రైల్వేస్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట మధ్యలో. గైస్, ఇప్పుడు కేఎల్ సెంట్రల్కి అయితే వచ్చాను. కేఎల్ సెంట్రల్ నుంచి ఇప్పుడు బాటు కేవ్స్ పోవాలి. దాదాపు వాళ్ళు 2.6 రింగెట్స్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 మినిట్స్ ఏమో జర్నీ ఉంటుంది అనమాట మనకు ఈ మెట్రో ట్రైన్లో. పోయి చూద్దాం అక్కడ. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నాం కదా మెట్రోలో అసలు క్రౌడే లేదు. అదే మనకు ఇండియాలో అయితే ఫుల్ ఉంటుంది అనమాట. డోర్కు అదుక్కుపోతారు, అంత క్రౌడ్ ఉంటుంది ఇండియాలో. ఇక్కడ క్రౌడే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సైడ్లో అంతా కంచు టైప్ వేసినారు. ఇది జస్ట్ టెంపరీగా ఉన్నట్టుంది, అంతగా లేదనమాట. ఇది మన ఇండియాలోనే బాగా మెయింటైన్ చేసినారు అంతా. ఇక్కడ అంతంత మాత్రమే. ఇక్కడ చూడండి, ఎవరన్నా పైకి ఎక్కి కూడా వచ్చేయచ్చు పక్కకి. అదే నేను ఢిల్లీ మెట్రోలో అయితే ఇలాంటివి అయితే నేను అస్సలు చూడలేదు. మెట్రోకి బాగా సేఫ్టీ పెట్టినారనమాట అక్కడ. చూస్తున్నారు కదా, ఇది మెట్రో అంటారనమాట. అసలు సరిగ్గానే లేదు ఇక్కడ. స్టేషన్ చూస్తున్నారు కదా, నార్మల్ రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది ఇది. ఇక్కడ ఢిల్లీ మెట్రో చాలా బాగుందనమాట. చాలా బాగా కట్టించినారు ఢిల్లీ మెట్రో అయితే. మెయిన్ సేఫ్టీ పాటించినారనమాట ఢిల్లీ మెట్రోలో. అక్కడ నుంచి నేను మెట్రోలో వచ్చాను. మెట్రోలో రాగానే ఇక్కడ సైడ్లో మనకు చూస్తున్నారు కదా, మంచి టెంపుల్ అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద కొండలు, మన హిందూ టెంపుల్స్. ఇలా వెళ్ళి అక్కడ మనము అలా లెఫ్ట్కి పోతే మనకు అక్కడ బాటు కేవ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సైడ్లలో మనకు ఇక్కడ షాప్స్ అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట షాప్స్. తమిళ వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడే అలా షాప్స్ పెట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, దాదాపు వచ్చేసినాం అనమాట దగ్గరికి, బాటు కేవ్స్ దగ్గరికి. అక్కడ కనపడుతుంది కదా ఆ సుబ్రహ్మణ్య స్వామి, అది వచ్చేసి మనకు బిల్లా సినిమాలో చూపిస్తారు కదా, మనకు బిల్లా సినిమాలో సేమ్ అదే ప్లేసే అనమాట ఇది.
చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఉందన్నమాట. మనం బాటు కేవ్స్కి వెళ్ళాలి అంటే అక్కడ కనపడుతున్నాయి కదా సైడ్లో, ఆ స్టెప్స్ ఎక్కి లోపలికి పోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన తమిళ్ రెస్టారెంట్ అనమాట. బాటు కేవ్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మనకు ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్లోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రైజెస్ కూడా మనకు రీజనబుల్లోనే ఉన్నాయి. చూడండి, అమృత రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట బాటు కేవ్స్ దగ్గరలో. చూస్తున్నారు కదా, ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్ అనిపిస్తుంది అనమాట. అంటే బయట కంట్రీస్లో వచ్చినప్పుడు ఇంత అంటే ఓకే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనమాట. ఇక్కడ ఇలాంటి పేర్లు ఉంటాయన్నమాట ఫ్రైడ్ రైస్కి. నేనైతే ఇది ఒకటి చెప్తున్నాను అనమాట. అలానే మనకి ఇక్కడ మీల్స్ కూడా చూస్తున్నారు కదా, మీల్స్ కూడా కనపడుతున్నాయి. కాకపోతే వాళ్ళు కర్రీ అయిపోయినాయి అని చెప్తున్నారు. అందుకోసం నేను ఇంకా ఫ్రైడ్ రైస్ చెప్పాల్సి ఉంది. ఇంకా దోశ, ఇడ్లీ, వడ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా, బాగుంది అనమాట. క్రౌడ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ. ఫ్రైడ్ రైస్ అంటే ఇలాంటివి తెచ్చిపెట్టినారనమాట. ఇక్కడ ఏవో వేసేసినారనమాట. దీంట్లో ఏవో అన్ని వెజిటేబుల్స్ వేసేసి చేసేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో తిని. అక్కడ కనపడుతుంది కదా, స్టాచ్యూకి ఇటు సైడ్ ఇలా తిరిగితే ఇక్కడ ఉంటుంది అనమాట హోటల్స్. ఈ రెండు మనకు తమిళనాడు హోటల్సే అనమాట. ఇటు సైడు ఉంది, మళ్ళీ అటు సైడు ఉంది. పర్లేదనమాట, ఫుడ్ బాగానే ఉంది. అంటే బయట కంట్రీస్కి వచ్చినప్పుడు మనకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది కదా, కానీ అటు కాకోకుండా పర్లేదనమాట, బాగా తినొచ్చు. హే గాయ్స్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇది వచ్చేసి బాటు కేవ్స్, మలేషియాలో ఉంటుంది. ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. బిల్లా సినిమాలో ఇక్కడ షూటింగ్ తీసినారు కదా, బిల్లా సినిమాలో మీకు కనిపించుంటుంది అనమాట. ఇలాంటిది అక్కడే అనమాట ఉండేది నేను. అక్కడ పక్కలో ఆ స్టాచ్యూ పక్కలో మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎక్కి మనము కేవ్స్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా చాలామంది ఫారినర్స్ వచ్చారు, కానీ క్రౌడ్ మాత్రం చాలా తక్కువ అనమాట. మలేషియాలో నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఎక్కడ చూసినా కూడా చాలామంది తక్కువ కనపడుతున్నారు అన్నమాట. ప్రజలు పాపులేషన్ చాలా తక్కువ ఉంది, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. అదే మన ఇండియాలో అయితే ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లలో ఫుల్ క్రౌడ్ ఉంటారు. బాగుంటుంది అనమాట. ఇట్లా కొద్ది క్రౌడ్ ఉంటే మనకి ఏమన్నా చూడాలనేటివి బాగా తృప్తిగా చూడవచ్చు. కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇలా కనపడుతుంది వ్యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్లు వచ్చేసి చాలా క్రాస్గా ఉన్నాయి. సో ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ ఎక్కేయచ్చు, అంత పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూ, పెద్ద గృహ అన్నమాట. ఆ గృహ లోపల మనకు టెంపుల్ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట టెంపుల్. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గృహాలు అనమాట. ఆ గృహాల లోపల ఇలాంటి టెంపుల్ ఉంటుంది. తర్వాత అటు సైడ్ కనపడుతుంది కదా, ఆ మెట్లు ఎక్కిపోతే అక్కడ కూడా మనకు ఒక టెంపుల్ అయితే కనపడుతుంది. ఇంకా బాటు కేవ్స్ని విజిట్ చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఇక్కడ మేము చైనా టౌన్కి అయితే వచ్చాము. ఈ చైనా టౌన్ నైట్ అయితే చాలా బాగుంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ చూడడానికి. గైస్, ఇప్పుడు చైనా మార్కెట్లో అయితే వచ్చామన్నమాట. చైనా మార్కెట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా చైనా మార్కెట్. అంటే షాపింగ్ టైప్ అనమాట, అన్నీ ఉంటాయి, కొనుక్కోవచ్చు. చాలామంది ఇక్కడికి వస్తుంటారు. నైట్లో అయితే ఇది బాగుంటుంది అనమాట చైనా మార్కెట్. అంతగా క్రౌడ్ ఏం లేదు, నార్మల్ బాగానే ఉందన్నమాట. ఎక్కువ మన ఇండియన్సే ఉంటారు ఇక్కడ.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మలేషియన్ ఫుడ్ అనమాట. అన్ని రకరకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ జ్యూసెస్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, థాయ్ మిల్క్ టీ అంట. భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏంటో బీఫ్ అనుకుంటా, కాదు పోర్క్. కాలుస్తున్నారు పట్టుకొని, అన్నిటినీ వేసి ఏమేమో వేసినారు చూడండి. ఇక్కడ పానీపూరి టైప్ ఉన్నట్టుందంతా. మంచిగా ఉందన్నమాట ఇక్కడ ఫుడ్ అన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నది వచ్చేసి డురియన్ ఫ్రూట్ అంటారు. ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి డురియన్ ఫ్రూట్ అంటారంట. మనకు పనసకాయ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. డురియన్ ఫ్రూట్ ఇలా ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని తింటున్నారు, లేదంటే ఇంకంతే.